ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಜಿಲ್ಲೆಯ ಆನೇಕಲ್ನ ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯ ಆಶ್ರಮದ ಶ್ರೀ ಸಾಯಿ ರುಕ್ಮಿಣಿ ಮಹಲ್ನಲ್ಲಿ ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥವಾಗಿ ಸಹಸ್ರ ಚಂಡಿಕಾ ಮಹಾಯಾಗವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಎಂದು ಪ್ಯಾರಡೈಸ್ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಶಾಲೆಯ ಅಧ್ಯಕ್ಷ ಟಿ ಮಂಜುನಾಥ್ ಹೇಳಿದ್ದಾರೆ. ನಗರದಲ್ಲಿ ಈ ಕುರಿತು ಸುದ್ದಿಗಾರರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ ಅವರು, ಏಪ್ರಿಲ್ 19ರಿಂದ 26ರವರೆಗೆ ಸಹಸ್ರ ಚಂಡಿಕಾ ಮಹಾಯಾಗದ ಪ್ರಯುಕ್ತ ವಿವಿಧ ಧಾರ್ಮಿಕ ಕೈಂಕರ್ಯಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಎಂದರು. ಸುಮಾರು 300ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಮಂದಿ ವೇದ ಪಂಡಿತರು ಶೃಂಗೇರಿಯಿಂದ ಆಗಮಿಸಿ ಸಹಸ್ರ ಚಂಡಿಕಾ ಮಹಾಯಾಗವನ್ನ ನಡೆಸಿಕೊಡಲಿದ್ದಾರೆ. ಸುಮಾರು 150 ಯಜ್ಞ ಕುಂಡಗಳನ್ನು ನಿರ್ಮಿಸಲಾಗುವುದು. ಮೈಸೂರು ಮಹಾರಾಜರ ನಂತರ ಈ ಮಹಾಯಾಗವನ್ನ ನಮ್ಮ ಅಣ್ಣನವರಾದ ನ್ಯೂ ಬಾಲ್ವಿನ್ ಶಾಲೆಯ ಸಂಸ್ಥಾಪಕ ಡಾಕ್ಟರ್ ವೇಣುಗೋಪಾಲ್ ಅವರು ಸಂಕಲ್ಪಿಸಿ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ಬರುವ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಬೆಂಗಳೂರು ನಗರದ ಸುತ್ತಮುತ್ತ ಸೂಕ್ತ ವಸತಿ ಸೌಕರ್ಯಗಳನ್ನು ಸಹ ಮಾಡಲಾಗುವುದು ಎಂದು ಮಂಜುನಾಥ್ ಅವರು ಇದೇ ವೇಳೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಕೋಲಾರ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಚಿಂತಾಮಣಿ, ಶ್ರೀನಿವಾಸಪುರ, ಶಿಡ್ಲಘಟ್ಟ ಸೇರಿದಂತೆ ಈ ಭಾಗದಲ್ಲಿನ ಹೆಚ್ಚಿನ ಭಕ್ತರು ಚಂಡಿಕಾ ಮಹಾಯಾಗದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಪುಣ್ಯ ಗಳಿಸಬೇಕು ಎಂದು ಕೋರಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀ ವೀರಾಂಜನೇಯ ಬಲಿಜ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ನ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಬಲಿಜ ಕುಲ ಬಾಂಧವರು ಹಾಜರಿದ್ದರು. వాయినికి ఒక 5-6 ఏళ్ళకి ఇది ఒక సంకల్పం. అతిరుద్ర యాగమని కోటిలింగాల్లో చేసింది మేము 2011 దాకా చేసాం మేము అందరం. అదైన బిట్కి మా బ్రదర్కి ఒక 5-6 ఏళ్ళ నుంచి ఇది ఒక సంకల్పం ఉండే. ఆ సంకల్పం మనం ఏమనుకున్నా కూడా భగవంతుడు తెలిపియాలి కదా. సో దాన్ని ఇంకా టైం తీసుకొని ఈసారి చేయాలా అని ఆయన నిర్ధారణ తీసుకొని శృంగేరిలో పోయి స్వామీజీలతో మాట్లాడి ఎట్లా చేయాలా, ఏం చేయాలా విధానాలంతా ఇదనుకొని అక్కడి నుంచనే పురోహితులు 300 జనం పురోహితులు 108 యాగ మంటపాలు అంటే హోమగుండాలు సతతముగా 7 దినాలు హోమాలు నడుస్తూనే ఉంటాయి. 7 దినాలు పొద్దున్నింకా పట్టుకొని సాయంకాలం వరకు కూడాను అన్నదానాలు నడుస్తూనే ఉంటాయి. వచ్చి ఆడ ఉండేవాళ్ళకి కూడాను మేము ఉంటాము అంటే మావి 2-3 జాగాల్లో హాస్టళ్ళు ఉంటాయి. మీరేమి ఈ ఊరికి వచ్చి పోవాలనేది కూడా లేదు. ప్రకాష్ వాళ్ళది హాస్టల్ ఉంది, బెంగళూరుకి వచ్చిపోవచ్చు. ఆనేకల్లా మా హాస్టల్ ఉన్నాయి, చందాపురంలో ఉన్నాయి. మావన్నీ తోటలో ఉండాలంటే అనుకూలాలు ఉన్నాయి. దినము మనకి పనులు అనేది దినము ఉంటాయి. అయినా పనులు ఎవరికి మనిషికి మనము ఇంక ఈ మనిషి లేదు అనేటంటే మనకు ఆశ తప్పేలే, పనిను తప్పేలే, 2 ఉంటాయి. బట్ ఒక అవకాశాలు, ఒక మంచి కార్యక్రమాలు, మంచి చేసేది మనకి చిక్కేది మన అదృష్టాలు అనుకున్నాను. ఒక మంచి కార్యాల్లో మనం పాల్గొనేది కూడాను మంచి మన అదృష్టం అనుకోనాల. అట్లా ఒక కార్యక్రమము నడుస్తుంది. అంటే ఇది ఒక మహానది పారినట్లే. ఆడ స్నానం చేసినోనికి ఎంత మెత్తుకుంటుంది, తాగినోనికి ఎంత మెత్తుకుంటుంది, బాటిల్ ఎత్తుకోవచ్చుడానికి ఎంత మెత్తుకోవాలని ఎత్తుకుంటుంది, బిందిగలో ఎత్తుకోవచ్చుడానికి ఎత్తుకుంటుంది. నదిలో నీళ్ళు తగ్గలే ఎంతనా ఎత్తుకొని రావచ్చు. అది మీ శక్తానుసారం. 1 దినం ఉండొచ్చు, 2 దినాలు ఉండొచ్చు, 3 దినాలు ఉండొచ్చు, 4 దినాలు ఉండొచ్చు. 7వ దినాలు మేము ఉంటామంటే కూడాను మీకు అన్ని వ్యవస్థలు, మీకు అన్ని అనుకూలాలు కూడాను చేయిస్తాము. ఇట్లా ముఖ్యంగా ఏమప్పంటే మన జనాంగమే అనేది కూడా లేదు. అన్ని జనాంగాలని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. అందరికీ మంచిది కావాలి. ఇది బలజ జనాంగము, బలజోళ్ళది ఫంక్షన్ అనేది కూడా ఏమీ లేదు. ఇది లోక కళ్యాణానికి చేస్తా ఉండేదాన్ని ఇంకా అందరికీ పిల్లండ, అన్ని జనాంగాలని పిల్లండ. అందరూ ఎందుకు వస్తారంటే అందరికీ సో ప్రకాష్ని కాంటాక్ట్ చేస్తే బస్సులు అనుకూలాలు, మీకు ఏం అనుకూలాలు కావాలనుకున్నాను మేము చేయించడానికి రెడీగా ఉంటాము. మీరందరూ వచ్చి మాకి చేసేవాళ్ళకి ఒక బలం నింపి ఆ పుణ్యాన్ని మీరు సంపాదించుకొని ఇట్లా వాళ్ళు చేసిరి, ఇట్లా మనం చూస్తామని చెప్పుకునేదానికి కూడాను ఇంక మనకి తిరగా సిక్కేలే. ఎవరు చెప్తా ఉండేది నేనేమంటే మైసూరు మహారాజు 120 ఏళ్ళు ఏం చేయింది, దాని ముందు ఇంకా లేదు చెప్పుకోనికి. ఇదైతే తిరగా మా ఊళ్ళో కూడా ఇట్లా ఉండరప్ప, ఇట్లా చేసిరప్ప అని చెప్పుకోవచ్చు. వాయినికి మా బ్రదర్కి ఏమంటే అందరూ ఎంత జనాలు వస్తే అంత ఆనందం. ఎన్నో దేవస్థానాలు కట్టినాము, ఎన్నో మన కూడాను ఒక రాజగోపురము ప్రతిష్టాపనాయ 12వ తారీఖు 45 దినాలు మండల పూజ ఉంది. ఇంకొక రాజగోపురం నడుస్తూ ఉంది. 4 బ్యాచ్లు ఇట్లా దేవస్థానాలు కట్టేవాళ్ళు కడుతూనే ఉంటారు. నడుస్తూ ఉండేది. ఇదంతా కూడా ఎవరు చేపించుకునేదంటే వైనే, మనం కాదు. చేసేది వైనే, ఇచ్చేది వైనే, చేపించుకునేది వైనే.
ఎవరెవరికి ఎంతెంత పుణ్యం కట్టాలో అంత కడతాడు. మన రామ మందిరం కట్టేటప్పుడు మన ఊర్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్క ఇటుకన్నా ఇవ్వండి అని. ఇటుకలు అది లేకుండా కాదు, ఆ ఇటుక పుణ్యమన్నా మీకు చేరినాయండి. ఎన్నో అనౌన్స్ రామ మందిరం కట్టే ముందర మీకు ఊర్లో అనౌన్స్ చేస్తూ ఉంటాయి, ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి అని. ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి అంటే వాళ్ళకి ఇటుకలు సాల్ లేకుండా కాదు, ఇటుకలు షార్టేజ్ అయ్యి కాదు. ఆ ఊర్లో ఈ ఊర్లో పొదింట్లో పొదింట్లు ఇస్తే ఆ పొదింట్లకి ఒక పుణ్యం సిక్కుతుంది అనే ఒక దీనిపైన ఇంటికి ఒక ఇటుకి అంటారు. సో ఆ రీతిగా మనము పుణ్యం సంపాదించుకుంటామో అంత మనకి పుణ్యం ఉంటుంది. మీరందరూ మాకన్నా బాగా తెలిసిండే వాళ్ళు, మేము జాస్తి చెప్పే పని ఉండేదే. మీరు అంతా భగవంతుని సేవ చేసేట్ల వాళ్ళు, భగవంతుని గురించి నాకన్నా హెచ్చుగా మీకు తెలిసి ఉంటుంది. మేము ఆహ్వానం చేసేదానికి వచ్చిన్నాము. మీరందరూ నిజంగానే మా ఆహ్వానానికి మా కోసం మీరందరూ కాల్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం నిజంగానే మాకు చాలానే ఖుషి, చాలా సంతోషము. ఇదే విధంగా మీరంతా వచ్చి ఆ ఒక ఫంక్షన్ని బాగా తోడుగా నడిపించి మీరందరూ ఆనందం కూడా రావాలని మేము కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.